కొత్త సంవత్సరం రాగానే ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. మన జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఆ ఉగాది పచ్చడిలాగానే మన జీవితం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటాం, అన్ని రుచులతో సమానంగా. ఈ సంవత్సరం వచ్చే ఉగాది పండుగ పేరేంటి? ఉగాది తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో వచ్చే మార్పులేంటి? ముందుగా సిగ్నేచర్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అమ్మ, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఈ సంవత్సరం వచ్చే ఉగాది పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం. ఓకే. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం మీరు పేరు వినగానే ఏంటిది, ఇది ఏదో క్రోధంగా ఉందన్నట్టుగా ఎలాగైతే అనుకున్నారో, ఈ సంవత్సరం ఏమిటంటే క్రోధము కలిగించేటువంటిది అని, క్రోధము పెంపొందించేటువంటిది అని దీని అర్థం. అందువల్ల ఈ సంవత్సరం మీరు ఎక్కడ చూసినా ఏదో ఒక చోట గొడవలు, కొంత విభేదాలు, భేదాభిప్రాయాలు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు అధికంగా ఉండడం, ఇలాంటివి ఈ సంవత్సరంలో మీకు అధికంగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం మనకి ఉగ్ర స్వరూపానికి కొంచెం క్రోధంకి కారకుడైనటువంటి గ్రహం కుజగ్రహం. ఈ క్రోధినామ సంవత్సరం మనకి మంగళవారం రోజు రావడం, అంటే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథి మంగళవారం రావడం చేత నవనాయకులకు అధిపతి కుజుడయ్యాడు. ఆ కుజుడే ఈ సంవత్సరం అధిపతి అవడం చేత, రాజు కుజుడు అవడం చేత ఈ సంవత్సరం యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఉంటాయి. భారతదేశానికి పశ్చిమ దేశాల్లో, అలాగే ఈశాన్య ప్రాంతాల, భారతదేశానికి ఈశాన్య ప్రాంతాల్లో కూడా యుద్ధ వాతావరణం, గొడవలు, భయాలు మాత్రం ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి. అందుకే కొంచెం శ్రీ క్రోధినామ సంవత్సరం యుద్ధాలతో, దొంగల భయాలతో, ఉగ్రవాదుల దాడులతో భయంగా ఉండేటువంటి సంవత్సరంగా మాత్రం కొంత మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ సంవత్సరం యొక్క విశేషం. అయితే మీరు ముందుగానే ఒక చిన్న నోట్ చెప్పినట్టు రాజకీయ పరంగా అలాగే దేశం పరంగా కూడా చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవునండి. మీరు చెప్పిన ప్రకారం చూస్తుంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మన దక్షిణ భారతంలో విశేషించి రాజకీయ మార్పు మాత్రం వస్తుంది. ఓకే. ఉత్తర భారతంలో ఎటువంటి మార్పు ఉండదు. దక్షిణ భారతంలో మాత్రం ఖచ్చితంగా రాజకీయ మార్పు కలుగుతుందని మాత్రం నేను తెలియజేస్తున్నాను. రాజకీయ మార్పు తెలియజేస్తుందని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ముఖ్యంగా యోగాలు, హోమాలు ఎక్కువ చేస్తుంటారు. మెయిన్ ఏంటంటే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఏ పని చేయాలన్నా చాలా ఆ టైం ఏదైతే పెట్టుకుంటారో యోగానికి, హోమానికి అది చాలా నిష్ఠగా చేస్తారని అందరూ అంటుంటారు. ఏ మంచి పని చేయాలన్నా, ఎక్కడ ఏం చేయాలన్నా కూడా ఆ పని చేసే ముందు ఆయన ఒక హోమం చేస్తారు ఫ్రీక్వెంట్గా అని చెప్పి అంటుంటారు. ఆయన వెనకాల ఆ స్పిరిచువల్ కూడా వింటూ ఉంటుంది అని అంటుంటాం. రాజకీయ నాయకులు కూడా నమ్ముతూ ఉన్నారు యోగాలు, హోమాలు చేసే పూజలకు సంబంధించిన వచ్చే సత్ఫలితాల గురించి. అది మనం వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు? చూడండి, ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్న నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ ఒక విషయం, కేసీఆర్ గారు కర్కాటక రాశి. నేను చాలా సందర్భాల్లో కూడా లోగడ చెప్పడం జరిగింది ఎన్నోసార్లు. కేసీఆర్ గారికి అష్టమ శని గత సంవత్సరంన్నరగా ఉన్నది, ఇంకొక సంవత్సరం కూడా ఉన్నది. వారికి ఆరోగ్యపరంగా అలాగే రాజకీయ పరంగా గత 2 ఏళ్లుగా సమయం అయితే వారికి అసలు అనుకూలంగా లేదు. ఈ విషయం నేను గత 6 నెలల క్రితం కూడా మీ ఛానల్కి చెప్పడం, ఈవెన్ ముఖ్యమంత్రి విషయంలో కూడా మీరు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పడం, ఫేస్బుక్లో కూడా మనం పెట్టడం అన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్ గారికి అష్టమ శని ప్రభావం ఇంకొక సంవత్సరం ఆయనకి అసలు జాతకపరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండడం చేత వారికి కొన్ని ఇబ్బందులు కలిగాయి. అలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఆయన చేసేటువంటి పనులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ హోమాలు వంటివి ఏవైతే ఉన్నాయో అవి చేసుకునేటువంటి వారికి కొంత రక్షణగా ఉంటాయి. వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు వచ్చేటువంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి అనేక ఆరోగ్య సమస్యలు కలగాల్సినటువంటి ఈ సమయంలో ఇంకా ఆయన కొంచెం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది నుంచి కొంత బయటికి రావడం, కొంత మాట్లాడగలిగే స్థితి ఏర్పడుతోంది. అంటే అది ఆయన చేసుకున్నటువంటి యజ్ఞ
హోమాలు ఇవన్నీ కూడా కారణం అని మనం చూడాలి. ఇది ఆయన చేసుకున్న ఆయన నిలబెట్టలేదు అనేది మాత్రం తప్పు. గ్రహస్థితి బాగోలేకపోవడం ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు సీఎం అని మారిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా వరకు ట్రోల్ చేశారు. కేసీఆర్ గారు మీరు చేసిన యోగాలు ఏమైంది, హోమాలు ఏమయ్యాయి, రేవంత్ రెడ్డి ఏ యోగాలు ఏ హోమాలు చేయలేదు కానీ సీఎం అయ్యారు అని. మీరు ఒక్కసారి మీరు అన్నదానికే నేను చూపెడతాను. నా ఫేస్బుక్లో చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి ఫేస్బుక్లో మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 4 నెలల ముందు నుంచే నేను రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పడం, ఆయన ఫోటోతో సహా పెట్టి ఆల్ ద బెస్ట్ అని పెట్టడం, రిజల్ట్స్కి ముందు పెట్టడం కూడా మీరు చూడవచ్చు. ఇది ఫేస్బుక్లో పోస్ట్ చేసినటువంటి సువర్ణ గారు 30 నవంబర్ 2023, ఇంకా రిజల్ట్కి ముందు ఆల్ ద బెస్ట్ అని నా ఫేస్బుక్లో నేను 30 నవంబర్ 2023 పోస్ట్ చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కేసీఆర్ గారిది లేదా రేవంత్ రెడ్డి గారు చేయలేదు ఇవన్నీ కాదు. ఇందాక మనం ఫేస్బుక్లో నేను పెట్టినట్టు ఆయన వస్తారని మనం చెప్పాం. నేను అనేది కేసీఆర్ గారు ఆయన జాతక బలాబలాలు ఆయనకి బాగా తెలుసు కూడాను. ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి ఆయన చేసుకున్నటువంటి యాగాలు అవి చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాలు నేను చెప్తాను, ఆయన ఇంకా చేసుకోవాల్సినటువంటి యాగాలు వంటివి ఇంకా కూడా ఉన్నాయి. కానీ ఆయనకు ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదు కేసీఆర్ గారు. మనకి గ్రహస్థితి బాగోలేనప్పుడు మనం దానికి నివారణ కోసం ప్రయత్నం చేసుకున్నా అది మనం చేసుకోలేము. అందువల్ల ఇవన్నీ ఆయన ఏమీ చేసుకోలేదు, ఈయన చేసుకున్నాడు, ఇవన్నీ మనం అనడానికి లేదు. ఒకరికి జాతకం బాగుండేటువంటి స్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎన్ని ఆలోచన చేసినప్పటికీ భగవంతుడు మనని ఆ దిశగానే తీసుకెళ్తాడని మనం దృష్టిలో పెట్టుకుని, అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ధర్మ మార్గంలో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి భగవంతుడు రక్షణగా ఉంటాడు. అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు రావు. ఇందులో మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే భగవంతుడిని నమ్ముకోవడం చాలా ప్రాధాన్యత. కష్టమైన సుఖమైన సుఖ దుఃఖాలు అనేవి ప్రతి మానవుడి జీవితంలో వస్తూ ఉంటాయి. సుఖం శాశ్వతం కాదు, దుఃఖం శాశ్వతం కాదు అని మాత్రం గ్రహించాలి.